ఇవాళ గ్రామ సచివాలయం మోడల్ పేపర్ ఇది పార్ట్ ఏ క్వశ్చన్కి సంబంధించింది. అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్ కేటగిరీస్కి సంబంధించిన పార్ట్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. వెన్ ఈజ్ ద నేషనల్ కన్జ్యూమర్స్ డే అబ్జర్వ్డ్? నేషనల్ కన్జ్యూమర్స్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేశారు అంటే 24 డిసెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, ద CSIR along with NPL has developed and dash to stop counterfeiting currency and duplicity of passports. పాస్పోర్ట్స్ని తగ్గించి డూప్లిసిటీని నిరోధించడం కోసం, అలాగే ఫేక్ కరెన్సీని స్టాప్ చేయడం కోసం CSR NPLతో ఏం డెవలప్ చేసిందంటే ఇంక్ని డెవలప్ చేసింది. వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ రోహ్తాంగ్ పాస్ టన్నల్? రోహ్తాంగ్ పాస్ టన్నల్ యొక్క కొత్త పేరేంటి అని చూసినట్లయితే అటల్ టన్నల్. నెక్స్ట్ క్వశ్చన్, అటల్ భుజల్ యోజన వాస్ లాంచ్డ్ బై డాష్ ఇన్ న్యూఢిల్లీ. ఎవరు దీన్ని లాంచ్ చేశారు అంటే నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా టాప్డ్ ద గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్? గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో ఏ స్టేట్ టాప్లో ఉంది చూసినట్లయితే ఇట్స్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్ అండ్ ద యూనివర్సిటీ ఆఫ్ బర్మింఘమ్ సైన్డ్ an MOU to set up the first center of excellence for the next generation transportation system? ఏ డిపార్ట్మెంట్ ఇండియన్ రైల్వేస్తో టైప్ అయింది, ఒప్పందం కుదుర్చుకుంది? నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం ఏ డిపార్ట్మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది అంటే NRTI. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ అపాయింటెడ్ సేతురామన్ పంచనాథన్ టు బి హెడ్ ఆఫ్ ద విచ్ ఆర్గనైజేషన్? సేతురామన్ పంచనామన్ని ఏ ఆర్గనైజేషన్కి హెడ్గా నియమించబడింది అని చూసినట్లయితే ఇట్స్ NSF. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ ద నేషనల్ ఫార్మర్స్ డే అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా? ఎప్పుడు నేషనల్ ఫార్మర్స్ డేగా ఇండియాలో చూసారంటే 23 డిసెంబర్ 2019. 23 ఆ రోజు స్టార్ట్ చేయబడింది. 23 డిసెంబర్ 2019. లొకేషన్ ఆఫ్ మహేంద్రగిరి హిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో మహేంద్రగిరి హిల్స్ ఎక్కడ ఉంది అంటే శ్రీకాకుళం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ల్యాండ్ లాక్డ్ పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ల్యాండ్ లాక్డ్ పోర్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఏది ఉంది అంటే ఇట్స్ వైజాగ్ పోర్ట్. ల్యాండ్ లాక్డ్ పోర్ట్ని ఏదంటే వైజాగ్ పోర్ట్. అండర్ వైఎస్ఆర్ వాహనమిత్ర స్కీమ్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ డాష్ టు ఆటో అండ్ ట్యాక్సీ క్యాబ్స్. ఎంత ప్రొవైడ్ చేస్తుంది దేని కింద అంటే వైఎస్ఆర్ వాహనమిత్ర కింద ఎంత ప్రొవైడ్ చేస్తారంటే 10,000. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ అండ్ హైలైట్స్ ఆఫ్ వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్? రైతు భరోసా స్కీమ్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటున్నాడు. ఇట్స్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏపీ వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ వుడ్ బి ఇంప్లిమెంటెడ్ మండల్ వైజ్. ఫస్ట్ మండల్ వైజ్గా తీసుకుంటారు. అండ్ విలేజ్ వైజ్ మేనర్స్ టు ప్రొవైడ్ సచ్ ఎకనామిక్ సపోర్ట్ టు ఫార్మర్స్. మండల్ వైజ్ విలేజ్ వైజ్ తీసుకొని ఫస్ట్ ఫేజ్లో దాని నుంచి స్టార్ట్ చేస్తారు వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తర్వాత ఏం చేస్తారంటే ఏపీ గవర్నమెంట్ విల్ ఇంప్లిమెంట్ ద వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్ 15th October 2019. ఇది కరెక్ట్గా ఉంది. నెక్స్ట్, వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ ఇన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ 13,500 per annum. కరెక్ట్. తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కరెక్ట్గా ఉంది. సో దీన్ని 4 కరెక్ట్గా ఉంది కాబట్టి 1, 2, 3, 4. వెలాసిటీ ఆఫ్ లైట్ మోర్ ఇన్ ఎందులో ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇట్స్ బెంజిన్లో ఎక్కువ ఉంటుంది. మిరేజ్ ఈజ్ ఏ ఫినామినన్ డ్యూ టు
డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. డ్యూరింగ్ రిఫ్రాక్షన్ డాష్ విల్ నాట్ చేంజ్. ఏది చేంజ్ కాకుండా ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ కాదు. డ్యూరింగ్ రిఫ్రాక్షన్ ఫ్రీక్వెన్సీ విల్ నాట్ చేంజ్. Dispersion of light through a prism is splitting of white light into constituent colors. Due to which molecule the sky appears white on summer day? వచ్చేసి H2O. Next question. Who among following are not members of electoral college? కింద వాటిల్లో ఎలక్టోరల్ కాలేజ్లో నాట్ మెంబర్స్ గురించి అడుగుతున్నాడు. లోక్సభ మెంబర్స్ అవుతారు, రాజ్యసభ మెంబర్స్ అవుతారు, స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్స్ అవుతారు, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అవరు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. By what majority is an impeachment resolution passed? ఏ మెజారిటీ కింద రెజల్యూషన్ పాస్ అవుతుంది? ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ పాస్డ్ 2/3 ఆఫ్ టోటల్ స్ట్రెంత్. 2/3 ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఇన్ ద హౌస్. అలాంటప్పుడే రెజల్యూషన్ పాస్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిల్ డస్ నాట్ రిక్వైర్ ప్రెసిడెంట్స్ ప్రయర్ అప్రూవల్ బిఫోర్ ఇంట్రొడక్షన్? ఏ బిల్కి నాట్ రిక్వైర్ ప్రెసిడెంట్కి ముందు అప్రూవల్ అవసరం లేదు, ఇంట్రొడక్షన్ చేయడానికి ముందు అవసరం లేదు అంటే ఇట్స్ బిల్ ఆఫ్ ఎనీ నేషనల్ ఇంట్రెస్ట్స్. మనీ బిల్ పెట్టడానికి ముందుగా అనుమతి కావాలి, అలాగే స్టేట్స్ని క్రియేట్ చేయడం కోసం అనుమతి కావాలి, అలాగే టెరిటరీస్ని ఆల్టరేషన్ చేయడం కోసం కూడా ముందుగా అనుమతి తీసుకోవాలి. కానీ నేషనల్ ఇంట్రెస్ట్ బిల్కి అయితే అవసరం లేదు. In which agriculture the main production is consumed by the farmer's household? ఫార్మర్స్ హౌస్లో మెయిన్ ప్రొడక్షన్ కన్జ్యూమ్ చేసేది ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్స్ సబ్స్టియన్స్ అగ్రికల్చర్. నెక్స్ట్, ఫర్ విచ్ క్రాప్స్ కల్టివేషన్ ఈజ్ మెథడ్ డ్రిబ్లింగ్ యూజ్డ్? డ్రిబ్లింగ్ని ఎందులో యూజ్ చేస్తారంటే రైస్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూసినట్లయితే ద హయ్యర్ యు గో, ఇక్కడ మనకి కంపారిటివ్ సెంటెన్స్ ఉంది కనుక నెక్స్ట్ కూడా మనకి కంపారిటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ద కూలర్ యు గెట్స్. కూలెస్ట్ అనేది సూపర్లేటివ్ ఫామ్లో ఉంది. మోర్ కూల్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయకూడదు. నెక్స్ట్, సో కూల్ అనేది రాంగ్. సో 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Choose the correct answer to the following questions. One of the below sentence shows obligations. Choose it. Obligationsని చేశారంట, దాన్ని చూస్ చేయమంటున్నాడు. We have done our duties well. ఇందులో అప్లికేషన్ లేదు. ఫస్ట్ దాంట్లో అప్లికేషన్ లేదు. She has to tend the rose plants properly. అప్లికేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా రోజ్ ప్లాన్స్ ప్రాపర్గా చేయాలని చెప్పేసి ఇది ఉంది. హీ హ్యాస్ లేటెస్ట్ మోడల్ కార్ కాదు, దానిలో అప్లికేషన్స్ లేవు, ఇందులో అప్లికేషన్స్ లేవు. సో సెకండ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ సెంటెన్స్ బిలో. క్వశ్చన్ ట్యాగ్స్ని అడుగుతున్నాడు. దే హ్యావ్ సపోర్టెడ్ మీ అన్నాడు. హ్యావ్ ఉంది కాబట్టి హ్యావ్కి ఇక్కడ పాజిటివ్ ఫామ్ ఉంది కాబట్టి నాట్ యూస్ చేస్తారు అండ్ దే ఫామ్ అవుతుంది. హ్యావ్ నాట్, దే. చూస్ ద రైట్ ఆప్షన్స్. విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ కన్వేస్ ఎగ్జైట్మెంట్ అండ్ ఎమోషన్? ఎగ్జైట్మెంట్ అండ్ ఎమోషన్స్ని ఏ సెంటెన్స్ ద్వారా తెలియజేయబడుతుంది అంటే ఎక్స్క్లమేటరీ. ఇవి పార్ట్ ఏ క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్ సెకండ్ మోడల్ పేపర్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.